से పోరాటం करता है अपन जात बिगड़ रही है సార్ తెలుగులో మాట్లాడండి. తెలుగులో మాట్లాడు సార్. ఒక గట్టిగా వేయండి. ఒక మన జాతి పట్టు తప్పుతా ఉంది, లయ తప్పుతా ఉంది. మన జాతిని ఒక మార్గంలోకి తీసుకురావాలి అని చెప్పేసి చాలా మంది చదువుకున్న టీచర్లు, మేధావులు, ఉద్యోగస్తులు నడుము బిగిస్తే ఈరోజు వ్యవస్థ ఇంతవరకు వచ్చింది. చిన్నప్పుడు నేను 1977వ సంవత్సరంలో సెంట్ గ్యాబ్రియల్ స్కూల్లో అడ్మిషన్ తీసుకున్న రోజు మా అమ్మ లంబాడీ డ్రెస్లో వస్తూ ఉంటే అందరూ వింతగా చీదరించుకొని ఇదేం డ్రెస్ అని చెప్పేసి చాలామంది ముఖం మీదనే తిట్టేశారు. 1977వ సంవత్సరంలో సెంట్ గ్యాబ్రియల్ స్కూల్లో. అంటే చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, ఎవరన్నా బస్ ఎక్కిందనుకో ఓ లక్ష్మి పక్క జరుగు, ఓ లక్ష్మి పక్కకు జరగని చాలా నీచంగా మన జాతిని దిగజార్చే విధంగా మాట్లాడే వ్యవస్థలో నిజంగా వాస్తవానికి అప్పుడున్న రోజులు అంటరాని వాళ్ళకంటే హీనంగా చూసేటటువంటి జాతి మనది ఉంటుంది అప్పట్లో. కానీ ఈ జాతే చదువుకొని మేధావులై నిజంగా కూడా వాళ్ళకంటూ ఒక ఇండివిజువాలిటీని, వాళ్ళ సంస్కృతిని కాపాడే విధంగా తిరిగి అదే పాత స్థాయికి తీసుకొస్తారనే విషయం నిజంగా ఆ రోజు ఎవరు గమనించలేదు, ఎవరు అనుకోలేదు. ఇలా చూస్తూ చాలామంది చిన్నప్పుడు ఎవరైనా ఉద్యోగస్తుల పిల్లలు ఎంతసేపు మన లంబాడి భాషలో మాట్లాడితే సొసైటీలు ఎక్కడ వెలివేస్తారన్న స్థాయి నుంచి అప్పుడు చిన్న పిల్లలకు కూడా తెలుగులో మాట్లాడడం నేర్పించుకునేవాళ్ళు. అప్పుడు మన లంబాడీల్లోనే తెలుగు మాట్లాడితే చాలా పెద్దోడు అనుకున్న భావన కలిగేది ఒకప్పుడు. కానీ ఈరోజు వాస్తవానికి ఇంట్లలో, కుటుంబాలలో మన భాష రాదు అంటే అదే నీచంగా ఈరోజు మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మన భాష గొప్పతనాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఏది ఏమైనా సరే, శ్రీ సంత్ సేవాలాల్ గురించి చాలామంది చాలా మాటలు మాట్లాడారు. వాస్తవానికి నాగరికత వచ్చిన తర్వాత అందరూ లదిని అంటే ఎక్కడైతే నీటి సౌలభ్యం ఉందో అక్కడే వ్యవసాయం చేసుకుంటూ వెంటనే మళ్ళీ వేరే ప్లేస్ పోవడం, ఇలా మార్చుకుంటూ వ్యవసాయం చేస్తున్న తరుణంలో ఆ టైంలో సంత్ సేవాలాల్ ఇది పద్ధతి కాదు, మనం ఒక సొసైటీ, ఒక కమ్యూనిటీకి ఏర్పాటు చేయాలి, మంచి మతం అంటే బంజారా మతం ఉండాలి అని చెప్పేసి ఆయన చేస్తున్నటువంటి హిత బోధనలు నిజంగా కూడా నేటి తరాలందరికీ ఒక బైబిల్, ఒక గ్రంథం, ఒక భగవద్గీత. మనం ఎంతసేపు బౌద్ధుడి గురించి మాట్లాడతాం, చాలామంది వచ్చినటువంటి అందరి గురించి మాట్లాడుతున్నాం. కానీ వీరి అందరికంటే ముందే మనకు అహింస మార్గాన్ని నేర్పించి జీవహింస చేయొద్దు, మత్తు పానీయాలు ముట్టుకోవద్దు, పెద్దలను గౌరవించాలి, అన్నీ ఇప్పుడు మనం బుక్లో చదువుకున్నటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో అవన్నీ 2087వ సంవత్సరం క్రితమే ఆ మహనీయుడు, మన ఆరాధ్య దేవుడు, బంజారాల ఆరాధ్య దేవుడైనటువంటి సంత్ సేవాలాల్ అదే రోజు బోధించారు. సరే, ఏదేమైనా ఆయన సత్మార్గంలో మనం అందరం నడుద్దాం. ముఖ్యంగా మన బంజారీలకు కూడా చెప్తా ఉన్నా, మన జిల్లా ఏర్పడ్డది, అదేవిధంగా ఇక్కడ పార్లమెంటు వివిధ గ్రామాల నుంచి, వివిధ పట్టణాల నుంచి మహబూబాద్ పట్టణానికి వస్తూ ఉంటాం. అందుకు పట్టణం అభివృద్ధి కావాలి, అందులో బంజారీలు మనం అభివృద్ధి కావాలి. ఏదైనా సంస్కృతి డెవలప్ కావాలి, మన సంస్కృతి మనం నిలబడాలంటే అది మహబూబాద్ పట్టణం నుంచే స్టార్ట్ కావాలి. అందుకే ఇక్కడ చాలామంది మనం చూస్తున్నాం, చాలామంది గీత రచయితలు ఉన్నారు, సంగీత దర్శకులు ఉన్నారు, భీమశిశురులు లాంటి వాళ్ళు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. అదేవిధంగా ఇక్కడి నుంచే మనం మన సంస్కృతిని అభివృద్ధి చెందాలి అంటే సంవత్సరానికి ఒకరోజు అందరం ఒక ప్లేస్లో మనం గుమిగూడతాం. గుమిగూడినప్పుడు ఆ గుమిగూడే ఏకైక మార్గం ఏదైతే ఉందంటే అది సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలు. ఇక్కడ మనందరం కలిసి భోగ బండారు కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి వెంటనే మనం ఇక్కడ టెంపుల్ను ఏర్పాటు చేసుకునే ఆవశ్యకత ఉంది. సరే, గతంలో ఏం జరిగిందో వాటి గురించి నేను మాట్లాడను. నేను వచ్చిన తర్వాత ఒకటే, మన లంబాడాల ఆరాధ్య దైవం, మనకు లంబాడీలకు, మన గిరిజన బిడ్డలకు ఒక మంచి మార్గం ఇచ్చినటువంటి దేవుడు సంత్ సేవాలాల్ గుడిని ఇక్కడ ఖచ్చితంగా నిర్మిద్దామని పట్టుబట్టి అప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులున్నా
ల్యాండ్ ఇష్యూస్ ఉన్నా డిస్ప్యూట్ ఉన్నా అన్నిటినీ సొంతంగా నేను హైకోర్టుకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి లాయర్లతో మాట్లాడి ఒక స్థాయికి తీసుకొచ్చి ఇప్పుడు దాన్ని ఫ్రీ చేయించాను. అందుకే ఈరోజు మనం నిర్భయంగా ఈరోజు ఇక్కడ సంత్ సేవలాల్ జయంతి ఉత్సవాలను మనం జరుపుకుంటున్నాం. నాకు ఒకటే గోల్, ఏదో చెయ్యాలి ఏదో సాధించాలని కాదు, మన లంబడోళ్ళ ఆరాధ్య దైవం అనేటువంటి సంత్ సేవలాల్ గుడిని ఇక్కడ నిర్మించేంత వరకు నేను నిద్రపోకూడదు. అదేవిధంగా ఆ భూమికి సంబంధించిన ఇష్యూస్ ఏది ఉంటే దాదాపు 2 సంవత్సరాలు పట్టింది. ఆ 2 సంవత్సరాలు క్లియర్ అయిపోయింది. తొందరలోనే నాకు తెలిసి 1 నెల 2 నెలల్లోనే మనము భూమి పూజ ఇక్కడ శంకుస్థాపన కూడా చేసుకోబోతున్నాం. మనకు వాస్తవానికి దాదాపు 40 లక్షల మంది జనాభా గిరిజనులు ఉంటే ఆదివాసులు కేవలం 4 లక్షల మందే. అయినా ఆదివాసుల కొరకు గౌరవ ముఖ్యమంత్రులు మన ప్రభుత్వం దాదాపు 100 కోట్ల రూపాయలతోటి మొన్న మేడారం జాతరలో చాలా గొప్పగా గుడిని నిర్మించడమే కాదు, అది చాలా గొప్పగా మన దేశంలోనే అతిపెద్ద మన జాతీయ పండగలాగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి కూడా పిలుపునివ్వడం జరిగింది. అందుకే ఈ గిరిజన ఎమ్మెల్యేలము ఎంపీలం అందరం కలిసి గౌరవ ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. అప్పుడు వారు మనం గిరిజన ఆరాధ్య దైవమైనటువంటి సంత్ సేవలాల్ గుడిని చాలా గొప్పగా మొత్తం రాతి కట్టడాలతోనే ఇంచుమించు 30 ఎకరాలలో ఒక గొప్ప ధర్మక్షేత్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి వారు మొన్న నల్లమల్ల అడవిలో ఉన్నటువంటి అచ్చపేట పోవడం జరిగింది. మేము సూచింది ఏంటంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఎంతో పెద్ద గుడిని ఏ మారుమూల ప్రాంతంలో ఏర్పాటు చేసే దానికి ఒక గుర్తింపు ఉండదు అనే ఉద్దేశంతో మేము చెప్పడంతోనే ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి గుట్టలను చూసుకొని ఒక యాదగిరి గుట్ట ఏ రకంగానైతే గతంలో నిర్మించారో అదే రకంగా చాలా పెద్ద మొత్తంలో మేడారం గుడిని తలపించే విధంగా దానికి ఏమాత్రం వన్నె తగ్గకుండా ఇక్కడ చాలా పెద్ద మొత్తంలోనే సంత్ సేవలాల్ గుడిని నిర్మిద్దామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. అటువైపు అడుగులు పడుతున్నాయి. అందుకే సంత్ సేవలాల్ గుడి ఇన్నర్ రింగ్ రోడ్, హైదరాబాద్ వెళ్తూ ఉంటే మనకి ఇన్నర్ రింగ్ రోడ్ ఒకటి వస్తుంది. ఆ ఇన్నర్ రింగ్ రోడ్ పరిధిలో ఉంటే అది హైదరాబాద్కి దగ్గర ఉంటుంది. ప్రతి ఒక్కరూ పొద్దున్న లేసి హైదరాబాద్ వైపు సాయంత్రం వరకు మహబూబాద్ వచ్చేస్తూ ఉంటాం. అందుకే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే సంత్ సేవలాల్ గుడిని నిర్మిస్తే బాగుంటుంది అని చెప్పేసి మేము ప్రతిపాదించినాం. మిగతా ఆర్కియాలజిస్టులు సర్వేయర్లు అందరూ అదే పని మీద ఉన్నారు. మనకు 1-2 నెలల్లోనే అక్కడ మనం ఒక గొప్ప గుడిని కూడా ఏర్పాటు చేసుకుంటాం చెప్పేసి మీకు అందరికీ ఈ సభాముఖంగా సగర్వంగా విన్నవించుకుంటూ, వాస్తవానికి మేడారం జాతరలో ఏ రకంగానైతే గుడి నిర్మించుకున్నారు అదే రీతిలో మనం మహబూబాద్లో నిర్మిద్దాం అనుకున్నాం. కానీ దీనికంటే పెద్దగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నిర్మిద్దాం అనేసరికి మనం కేవలం ఇక్కడ బంజారా భవన్, ఇక్కడ ఉన్నటువంటి సాత్ భవానీల గుళ్ళను కూడా ఏర్పాటు చేసుకొని మనం సంత్ సేవలాల్ గుడిని కూడా తొందరలోనే స్టార్ట్ చేద్దాం. 2 సంవత్సరాలు తిరగక ముందే పూర్తి చేద్దామని చెప్పేసి కూడా మీకు అందరికీ వాగ్దానం చేస్తాం. మనం ముందుగా ఆ నిధులు వచ్చే లోపు మనకు భూమి క్లియర్, ల్యాండ్ క్లియర్ టైటిల్ అయింది కాబట్టి మనం అందరం కలిసికట్టుగా ముందుగా కొంత మనం చందాలు ఇచ్చుకొని ఫస్ట్ పనిని స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ప్రభుత్వం నుంచి డబ్బులు రావడానికి కొంత టైం కావచ్చు. ఆ లోపలే మనం పని స్టార్ట్ చేసుకొని, చాలామంది వ్యాపారస్తులు ఉన్నారు, మన గిరిజన బిడ్డలు చాలామంది చదువుకున్న డాక్టర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు. మన జాతి కొరకు ఎంతో కొంత చేయాలనే తపన చాలా మందికి ఉంది. అటువంటి లైక్ మైండెడ్ వాళ్ళందరినీ కలిసి మనం ముందుగా ఈ శుభకార్యం ఏదైతే ఉందో శుభకార్యం స్టార్ట్ చేద్దాం. తర్వాత ప్రభుత్వ నిధులు వాటంతట అవి యాడ్ అయితే అని చెప్పేసి మీకు అందరికీ సెలవు తీసుకుంటూ చెప్పుకుంటూ